తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ ఎన్నికల నాటి ట్రెండే కొనసాగుతోందని వచ్చే 5 నెలల్లో ప్రజల సంతృప్తి స్థాయిని మరో 5% పెంచాలని సీఎం చంద్రబాబు మంత్రులు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న 53% అనుకూల ఓటింగ్ను 60%కి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు తావు లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాన్ని విస్తృతం చేయాలని సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇన్ఛార్జీలు, పార్టీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. దీనికి పలువురు ఎంపీలు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమావేశాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఎంపీలు పార్టీ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలకు సూచించారు. కేంద్ర నిధుల సాధనలో ఎంపీలు, మంత్రుల మధ్య సమన్వయం మరింత పెరగాలన్న చంద్రబాబు భవిష్యత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జోనల్ ఇన్ఛార్జీలతో వ్యక్తిగతంగా మాట్లాడతానన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులో విజయం సాధించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు జోనల్ ఇన్ఛార్జీలు, ఇన్ఛార్జి మంత్రులకు చెప్పి సమస్యల్ని పరిష్కరించేలా చూడాలని సూచించారు. చాలా మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నందున వారు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. బూత్ కమిటీల స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలన్న సీఎం ఇసుక విషయంలో చిన్న చిన్న సమస్యల్ని సరిచేసుకోవాలని, మద్యం విధానం అమలు తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలన్న సీఎం తన నియోజకవర్గంలోకి ఎంపీ, మంత్రులు రాకూడదని, ఎమ్మెల్యే అనుకోకూడదని హితవు పలికారు. ఎంపీలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు చెయ్యకూడదని దిశానిర్దేశం చేశారు. చాలా మంది ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మంచి విధానం కాదన్న సీఎం తక్షణమే మార్పు రావాలని స్పష్టం చేశారు. నాయకుల మధ్య ఎక్కడా గొడవలు జరగడానికి వీల్లేదన్నారు. వైసీపీ గెలిచిన 11 నియోజకవర్గాల్లో 1-2 చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో పార్టీ ఇన్ఛార్జీలు సరిగా పనిచేయడం లేదన్న చంద్రబాబు వారిని మార్చబోతున్నట్లు తెలిపారు. జనసేన, బీజేపీ గెలిచిన స్థానాల్లో బలమైన తెలుగుదేశం నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమిస్తామని స్పష్టం చేశారు. 25 మందిలో 18 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశమిచ్చామన్న సీఎం యువత పరుగెడతారని చెప్పి అవకాశమిస్తే తపన తగ్గిందో లేక ఇంకా పెంచాలా అన్నది అర్థం కావటం లేదన్నారు. కొత్తగా నేర్చుకోవాలన్న తపన పెరగాలని సూచించారు. కొంతమంది బానే చేస్తున్నారన్న సీఎం కొందరు ఇంకా వేగం పెరగాలన్నారు. సామాజిక మాధ్యమాల సక్రమ వినియోగంలో విఫలమయ్యారని పలువురు మంత్రులపై సీఎం మండిపడ్డారు. ఐటీ నిపుణుడివైనా సామాజిక మాధ్యమ వినియోగంలో ఎందుకు వెనకబడ్డావని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ప్రశ్నించారు. దీని వినియోగంలో చివరి స్థానంలో మంత్రి ఫరూక్ ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రి, ఎంపీ పనితీరు, జిల్లాల్లో పథకాల అమలు, ఇతర అంశాల ఆధారంగా జిల్లాలకు చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. తొలి 3 స్థానాల్లో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలవగా చివరి 3 స్థానాల్లో వైఎస్ఆర్, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు పర్యటించారు, అక్కడ ఎలా పనిచేస్తున్నారు, సభ్యత్వ నమోదు ఏ జిల్లాలో ఎలా జరిగిందనే వివరాల్ని చంద్రబాబు వెల్లడించారు. కొంతమంది అధికారులు పాత పద్ధతిని వీడడం లేదని పలువురు మంత్రులు వివరించగా అలాంటి పరిస్థితి ఉంటే తనకు చెప్పారని గట్టిగా హెచ్చరిద్దామని సీఎం తెలిపారు. అధికారులతో కొంతమంది ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అలా వ్యవహరించకూడదని వారికి ఇన్ఛార్జి మంత్రులు దిశానిర్దేశం చెయ్యాలని సూచించారు. సాక్షి పత్రికలో అవాస్తవాల్ని, నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని మంత్రులు, ఎంపీలు ప్రస్తావించగా చట్టపరంగా చర్యలు తీసుకుందామని సీఎం తెలిపారు.